సభ స్టేడియంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వానికి తెలియజేయడం, ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ పునరుద్ధరించారో అదే విధంగా పునరుద్ధరించాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సభ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో చేర్చారు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఓపీఎస్ పెడతామన్నారు, కానీ మాట మార్చారు ప్రభుత్వం. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన కారణం చేతనే సుమారు 15 స్థానాల్లో అవుట్ రైట్ గా 2000 లోపు ఓట్లతో, సుమారు 29 స్థానాల్లో 5% ఓట్లతో, సుమారు 40 పైచిలకు స్థానాలు 10% ఓట్లతో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి వారి ఓట్లు 10% ఉన్నాయి గెలిపించడం జరిగింది. ఇంకా అయిపోయిందని మేము అనుకోవట్లేదు. ఇప్పటికి 32 నెలలే గడిచింది, ఇంకా 28 నెలలు ఉంది. రాబోయే 10 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరిస్తుందని నమ్ముతున్నాం. దాని దిశగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆ దిశగా ఈ రోజు కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ ఈ రోజు మొదలవుతుంది. ఇంకో ఏడాది పాటు ఈ కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం తప్పనిసరిగా మాకు పాత పెన్షన్ ఇస్తుందని నమ్ముతున్నాం. ఉద్యోగుల స్పందన ఒకటే అడుగుతున్నారు. ఈ రోజు ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తానే ఒక సంఘంగా, తానే ఒక నాయకునిగా బదులుదేరిన క్రమం మొదలైంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కోరుతున్న కొన్ని కోరికలు, అవి గొంతెమ్మ కోరికలు కావు, చాలా చిన్న కోరికలు. ఆ చిన్న కోరికల పట్ల కూడా వివిధ సంఘాలు వివిధ రకాల వైఖరులతో ఉండడం వల్ల ఆ సమస్యలు సమాధానం దొరకకుండా మిగిలిపోతున్నాయి. ఈ రోజు దానికి అతీతంగా ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా ఒక నాయకుడే ఏర్పడిన సంఘం తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్. 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమయ్యారో వాళ్ళంతా ఈ రోజు జనజాగరణ సభ పేరుతో లాల్ బహదూర్ స్టేడియం రావడం జరిగింది. రాబోయే 10 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పాత పెన్షన్ సాధించుకుంటాం. ఈ రోజు ఈ సభకు సంబంధించినంత వరకు మేము చెప్పేది ఒకటే, 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ఏకైక ఆంక్ష అయిన రిటైర్మెంట్ తర్వాత పాత పెన్షన్ గురించి మేము పోరాడుతున్నాం. రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చే 5,000 గురించి పట్టించుకోమంటారా, మిగిలిన వాటి గురించి పట్టించుకోమంటారా? రిటైర్ అయిన తర్వాత వచ్చే 5,000తో ఏ కుటుంబం కూడా నడవదు. నలుగురు ఉన్న కుటుంబానికి ఒక్క వ్యక్తికి 1250 రూపాయలు నెల చొప్పున అంటే రోజుకు 30 రూపాయలతో ఒక వ్యక్తి తన భోజనం కానీ, తన మందులు కానీ, తన దేహం కానీ, తన కుటుంబం కానీ, తన పిల్లలు కానీ చూసుకునే పరిస్థితి ఉందా? అదంతా కాదు. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో 3.6 లక్షల లోపల సుమారు 70% వాళ్ళు అడుగుతున్న ఏకైక డిమాండ్ అండ్ వన్ అండ్ ఓన్లీ డిమాండ్ పాత పెన్షన్ సాధన. అది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ చేసింది. ఈ రోజు కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నను కోరుతున్నది ఒకటే, ఇది ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ శక్తికి మించి కృషి చేశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లో కీలకమైన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష అయిన పాత పెన్షన్ సాధనను మాకు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా ప్రభుత్వానికి ఒక్కటే పాత పెన్షన్ సాధన.